దేవుడు అండి. మనమేదో ఈరోజు మన చిన్న స్థితిని చూసి మనం ఇవే అనుకుంటా, కానీ దేవునికి నీ పట్ల నా పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ దుఃఖం, ఇదే నా పరిస్థితి, ఇదే నా జీవితం, ఇదే నాకు ఆధారం అనుకుంటున్నావేమో, దేవుని ప్రణాళికలో దేవుడు నిన్ను ఉన్నతంగా ఆశీర్వదించబోతున్నాడు 2026 సంవత్సరం. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. మూడో వ్యక్తి మనకు కనబడతాడు. ఎవరి వ్యక్తి అంటే ముఖం మీద విచారముగా ఉన్న వ్యక్తి. ఎవరో తెలుసా? నెహెమ్యా మనకు కనబడతాడు. నెహెమ్యా గోడలు బీటు వచ్చాయని దుఃఖముగా రాజు సన్నిధికి పోతే విచారము కలిగి ఉంటే, నెహెమ్యా గ్రంథం 2వ వచనంలో మనం గమనిస్తే, నీకు ఏ వ్యాధి లేదు కదా, ఎందుకు నీ యొక్క ముఖము విచారము కలిగిందని రాజు అడిగితే, అయ్యా యెరూషలేము పట్టణం, అయ్యా మా పితరులుండే పట్టణము కాలిపోయింది, గుమ్మములు అగ్నితో కాల్చబడ్డాయని రాజు దగ్గర విన్నపం చేసుకుంటే, దేవుడు నెహెమ్యాకి ఏమి ఇచ్చాడు తెలుసా? ఆ మందిరాన్ని కట్టించే గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఏం కట్టించే భాగ్యాన్ని ఇచ్చాడు? మందిరాన్ని. గోడలు బీటుగా ఉన్నాయి, ఆ గోడలను సరిచేయాలని ఆశపడితే దేవుడు అన్నాడు, కాదు కాదు నెహెమ్యా, నేను నిన్ను మందిరాన్ని కట్టి